ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెదెములు మండలం మంబాపూర్, కోటిపల్లి, కందెనెల్లి గ్రామాల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు రంజిత్ రెడ్డి. కోటిపల్లి ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పారు. పార్టీని ఆదరించండి, గెలిపించండి. మొన్న రేవంత్ రెడ్డి అన్నకు ఎట్లయితే బలం చేకూర్చిండ్రో, మనోహర్ రెడ్డి అన్న ఎట్లయితే గెలిపించిండ్రో, మా ఎంపీలని అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మన కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మనకు మన హక్కుగా రావాల్సిన పైసలు తెచ్చుకుంటే మన సంక్షేమం మీద పైసలు పెట్టుకుందాం, అభివృద్ధి మీద పెట్టుకుందాం. వాళ్ళేమో అవతల వేరే వాళ్ళకి ఇస్తారంట, అంబానీకి ఇస్తారంట, ఆదానికి ఇస్తారంట. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇస్తుంది పైసలు. 15 లక్షల రూపాయలు ఇస్తారు బీజేపీ వాళ్ళు. వేసిండ్రా మీ అకౌంట్లో? నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ మనవనికి, నీ మనవరాలకి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. ఎవరికైనా ఇచ్చిందా అని అడగండి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వస్తా, మీకు చెప్పిన పాయింట్ ఏదైనా ఒకటి తప్పు చేస్తే మళ్ళీ మీరు గట్టిగా మాట్లాడాలని చెప్పుకుంటూ, వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ తీసి పడేస్తాం మేము, మీ ప్రభుత్వంకి వచ్చినాక మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ తీసేస్తాం. ఎందుకంటే పేదరికం లేదంటాడు ఈ దేశంలో. నీకు ఇల్లు కావాలంటో ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వస్తారు, నాకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తావని. ప్రతి సంవత్సరం 3500 ఇళ్లు కట్టిస్తా అని చెప్పి మనోహర్ రెడ్డి అని చెప్పిండు. అదేంది గెలవక ముందుకు ఓట్ల కోసం అడిగిన మాట కాదు. గెలిచిన తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాడు. నిలబడి చెప్తాడు. నేను